జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖలో విజయవంతమైన అఖిల భారత సమ్మె. అఖిల పక్షాల నిరసనకు వేలాదిగా తరలివచ్చిన కార్మికులు. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యిపై సిట్ స్పష్టతనిచ్చిన ఆరోపణలెందుకు? విలేకరుల సమావేశంలో కూటమి నేతలను ప్రశ్నించిన మాజీ మంత్రి రాజన్న దొర. మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు. సాధువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దైవ దూషణతో సమానమన్న శ్రీనివాసానంద సరస్వతి. కేంద్రంలో నరేంద్ర మోదీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అక్రమంగా మార్పు చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ మేరకు దేశవ్యాప్తంగా జరగనున్న భారత్ బంద్ లో భాగంగా నేడు విశాఖలో ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. వేలల్లో కార్మికులు హాజరై సమ్మెను జయప్రదం చేశారు. విశాఖలో జరిగిన సమ్మెకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా అయితే కనుక ఈరోజు దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అయితే విశాఖపట్నం వేదిక జరుగుతున్నటువంటి ఈ భారీ నిరసన కార్యక్రమాలకు సంబంధించి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? ఇంత భారీ సంఖ్యలో కార్మికులందరూ కూడా సమూహం జరిగిన తర్వాత ఆ ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తున్నారన్న అంశం మీద అయితే కనుక ఈరోజు మనతో మాట్లాడడానికి జాతీయ స్థాయి కార్మిక నాయకులు, అదేవిధంగా సిఐటియు ప్రధాన నాయకులు అయినటువంటి నరసింహరావు గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంత భారీ కార్మికులందరూ కూడా ఒకే చోట సమూహం అయ్యారంటే తప్పనిసరిగా ఏదో జరుగుతుందన్నటువంటి విధానం అయితే కనుక అందరికీ కూడా తెలుస్తుంది. అసలు ఈ సమ్మెకు గల ప్రధాన కారణం ఏంటి? ప్రధానమైన డిమాండ్లు ఏంటి? కార్మిక వర్గం సంఘం పెట్టుకోవడం, సమ్మె చేయడం, హక్కులు సాధించుకోవడం, ఇవన్నీ స్వాతంత్రం ముందు నుంచి కూడా సాధించుకున్నాయి. కొన్ని చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలు 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఒక్కటైనా కార్మిక వర్గానికి ఉపయోగపడేది చిన్న ప్రయోజనమైనా ఉందని నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. కేంద్ర మంత్రిని చెప్పనండి, ఒక్కటైనా కార్మిక వర్గానికి ఉపయోగపడేది ఉన్నదా? ఇప్పుడు వచ్చేటువంటి కనీస వేతనం ఇవ్వక్కర్లా. కనీస వేతనం ఎంతో చెప్పే గవర్నమెంట్ అన్న 178 రూపాయలండి రోజుకి. అలాగే ఈరోజు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఇలాంటివి ఉన్నటువంటివి తనిఖీలు అనేది ఉండవు. తనిఖీ లేకపోతే ఏ యజమాని అమలు చేస్తాడు? 8 గంటలు పని గంటలకి 12 గంటలకు మార్చారు. రాత్రిపూట కూడా ఆడవాళ్ళు పనిచేయాలని నిబంధనలు పెట్టారు. ఆ రకంగా కార్మిక వర్గం మీద ఎన్ని రకాల ఇబ్బందులు కల్పించాలో అన్నీ కల్పించారు. సమ్మె చేస్తే జైల్లో పెట్టచ్చు. ఈ విధంగా ఉన్న చట్టాలను తీసేయడానికి పూనుకుంటే 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు కార్మికులు ఉవ్వెత్తున పాల్గొంటారని ఇది వార్నింగ్ కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పటికైనా 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోండి, లేకపోతే మేము నిరవధిక ఉద్యమంగా మార్చాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. జీవితం అంతా పనిచేసినా పర్మనెంట్ అవ్వదిక, నో పర్మనెంట్ పెన్షన్ అనేది ఉండదిక. అందుకని ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఉన్న హక్కులే లేకుండా పోతే లేని వాళ్ళు అడిగేదానికే లేదు. ఇప్పుడు ముఠా కార్మికులకు ఏ చట్టం లేదు వాళ్ళకి, కానీ మిగిలిన వాళ్ళకి చట్టం ఉందో మాకు ఎందుకు చేయాలని అడుగుతున్నారు. ఉన్నవాళ్ళకే తీసేస్తే ఉన్నవాళ్ళకే చట్టం లేకపోతే ఇంకా అడిగేటువంటి అవకాశం ఉండదు. అందుకని కార్మిక వర్గం ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు, విత్తన పోరాటంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది సమ్మె చేశారు. విశాఖపట్నంలో కూడా సమ్మె బ్రహ్మాండంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ ప్రకటన చేశారు, చెత్త ఈరోజు బయట వేయకండి, కార్మికులు సమ్మెలో ఉన్నారు అందరూ, రేపు చెత్త వేయండి అని ఈరోజు మున్సిపల్ కమిషనర్ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. ఆ రకంగా మున్సిపల్ కార్మికులు 100% సమ్మెలో పాల్గొన్నారు. వారిని సిఐటి హృదయపూర్వకంగా అభినందిస్తారు. లేదు, ఈ చట్టాల వల్ల నిజంగా కార్మికులందరికీ కూడా అభ్యున్నతి ఉంటుంది. అందరికీ కూడా మేలు చేసేందుకే కనుక మేము ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం. 4 లేబర్ కోడ్లు కూడా తప్పనిసరిగా కార్మికులకు లబ్ధి చేకూరుస్తాయని చెప్తున్నారు. మేము అదే ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు మార్చిన అమెండ్మెంట్స్ ఏదైతే సవరణ చేశారో 29 చట్టాల్లో, మీరు ఈ 29 చట్టాల్లో ఉన్న సారం మొత్తం పిండేశారు, సారం లేకుండా చేశారు. సంఘం పెట్టుకోవడం, ఇదివరకు 7 ఉంటే సంఘం పెట్టుకోవడానికి హక్కు ఉంది. ఇప్పుడు అలా కాదు, 10%. స్టీల్ ప్లాంట్ 30,000 మంది ఉంటారు, 10% అంటే 3,000 మందిని ఒకసారి ముందు ఏర్పాటు చేయడం అసాధ్యం. అంటే సంఘం ఉండదు, సమ్మె చేయకూడదు. సమ్మె చేస్తే మమ్మల్ని జైల్లో పెట్టచ్చు. కార్మికులకు జీతం 8 రోజులు కటింగ్ చేయొచ్చు ఒక రోజుకి. అంటే ఉన్న వాటిని నువ్వు తీసేసావా? అదనంగా ఏమన్నా ఇచ్చావా? కాంట్రాక్ట్ కార్మికులు 50 మంది ఉంటే కానీ సంఘం పెట్టుకోవడానికి అవకాశం లేదు. కాంట్రాక్టర్ అనేవాడు ఉండడు, ఏవి అమలు కావు.
అందుకని కార్మికులు ఉన్న చట్టాలు ఈసారి మేము సవాల్ చేస్తున్నాం. ఒక్కటంటే ఒక్కటైనా కార్మికులకు ప్రయోజనం కల్పించేది ఉన్నది అని చూపించమనండి, ఒక్కడిని చూపించమనండి. చూసాం కదా, మొత్తం చూస్తే కనుక ఏదైనా సరే ఈ 4 లేబర్ కోడ్ల వల్ల అయితే కనుక కార్మికులకు తీవ్రని అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు వినిపిస్తున్నాయి. అయితే మనం చూస్తున్నాము, మా గవర్నమెంట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీ ఎత్తున అయితే కనుక విశాఖ జీవీఎంసీ వేదికగా అయితే కనుక కార్మికులు ఊవెత్తున సుమారు వేలల్లో అయితే కనుక కార్మికులు అందరూ కూడా ఇక్కడికి సమూహం జరగడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల అయితే కనుక తీరని అన్యాయం జరుగుతుంది. తమకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ను కూడా పూర్తిగా రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న సమ్మె ఒక వార్నింగ్గా తీసుకోవాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనం చూసినాము, ఓవరాల్గా చూస్తే కనుక 1-2 సంఘాలు కాదు, అన్ని కార్మిక సంఘాలు కూడా ఏకదాటి మీదకి రావడం ఈరోజు జీవీఎంసీ వేదికగా మనం అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 29 చట్టాలను ఒకే దగ్గర కూర్చి 4 లేబర్ కోడ్స్ కింద దాన్ని మార్చి కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుంది ప్రస్తుత పరిస్థితులు అని చెప్పి ఈరోజు ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే కనుక వెలువెత్తున్నాయి. ఈ 4 లేబర్ కోడ్స్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకునేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు, అదేవిధంగా కార్మిక సంఘాలు, కార్మికులు అందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చి ఒకే నినాదంతో అయితే కనుక ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక మాత్రమే. భవిష్యత్తులో ఈ లేబర్ కోడ్స్ కానీ రద్దు చేయకపోతే భారీ స్థాయిలో మరింత ఉద్యమాలు చేసి తీరుతామని చెప్పి తీవ్ర హెచ్చరిక కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కలుస్తుంది. ఇంకా మరి కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు 4 లేబర్ కోడ్స్, కార్మికులకి మరణ శాసనాలు. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బతికే పరిస్థితి ఉండదు. అందుకని ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి. 8 గంటల పనిదినాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఈ రోజున మోడీ, చంద్రబాబు ఇద్దరూ కూడా 8 గంటల పనిదినాన్ని 12 గంటలకి 14 గంటలకి పెంచుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితి దీన్ని అంగీకరించాం. కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి అనే డిమాండ్లతోటి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె ద్వారా అయినా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు కనువిప్ప కలగాలి. ఆ రకంగా కార్మిక వర్గం తాలూకా డిమాండ్లు అంగీకరించాలి, పరిష్కారం చేయాలి. లేకపోతే నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని కేంద్రంలో మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికుల్ని యజమానులు కాళ్ళ కింద బానిసలా తయారు చేయడం కోసం పూనుకుంది. దీన్ని నిలువరించి కార్మికుల్ని, కార్మిక కుటుంబాలని కాపాడాల్సినటువంటి రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మోడీకి జీహుదూర్ అంటూ దీనికి ఒత్తాసు పడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలు కొనసాగించాలి, కార్మిక హక్కులు పరిరక్షించాలి, ప్రభుత్వ సంస్థలు కాపాడాలని డిమాండ్ చేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సారథ్య సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే లేబర్ చట్టాలు ఉన్నాయో 29 చట్టాలని 4 లేబర్ కోడ్గా మార్చి కార్పొరేట్ కంపెనీలకి, పెద్ద పెద్ద బూర్జువా కంపెనీలకి కార్మికుల్ని దాసోహం చేసేటట్టు, వాళ్ళని బానిసలుగా చేసేటట్టు ఈ చట్టాలను తీసుకొచ్చారు. దీనికి మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గమే కాదు, రైతులు, ఇతర మహిళలు, విద్యార్థులు మొత్తం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే ప్రభుత్వానికి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తామనేసి హెచ్చరిస్తూ ఈరోజు వేలాది సంఖ్యలో విశాఖపట్నంలో అన్ని రంగాల కార్మికులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. బహిరంగ సభను జయప్రదం చేశారు. దాదాపు గత 15-20 రోజులుగా మొత్తం అన్ని కంపెనీల దగ్గర, అన్ని షాపులు, హోటల్స్ అన్నిటి దగ్గర పెద్ద ఎత్తున ఈ 4 లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రచారం జరిగింది. మోడీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. కార్మికుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో 8 గంటల పనిదినం, అలాగే సమ్మె చేసే హక్కు, జీతభత్యాలు పెంచుకునే హక్కు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని ఈరోజు కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున గొంతెత్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది, జయప్రదం చేసింది. ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. చూసాం కదా, మొత్తమే చూస్తే కనుక వివిధ సంఘాల నాయకులందరూ కూడా ఒకటే ఒక మాట చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించడానికి చూస్తున్నటువంటి 4 లేబర్ కోడ్స్ని వెంటనే రద్దు చేసి తీరాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కనుక ప్రతి ఒక్కరి నోటి వెంట కూడా వినిపిస్తోంది. కార్మికులను అణచితొక్కే విధంగా, అదేవిధంగా బడా
వ్యాపారవేత్తలకు కార్మికులను దారాదత్తం చేసే విధంగా అయితే కనుక ఈ 4 లేబర్ కోడ్స్ కూడా ఉన్నాయి. 44 లేబర్ కోడ్స్లో 29 లేబర్ కోడ్స్ని మార్చి 4 లేబర్ కోడ్స్గా మార్చి దాన్ని మళ్ళీ ఇప్పుడు కార్మికుల నెత్తిన రుద్ది వాళ్ళు నడ్డి విరిచే విధంగా అయితే కనుక ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తీరుతెన్నులు సరిలేదు. వెంటనే ఈ ఏవైతే తమ డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ అన్నిటి కూడా పరిష్కరించాలి. ఉద్యోగ భద్రత దిశగా ప్రతి ఒక్క కార్మికుడికి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కలిగించాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈరోజు భారీ స్థాయిలో అయితే కనుక విశాఖలో సమ్మె జయప్రదమైంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇది ప్రస్తుతం విశాఖలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. గత 11 సంవత్సరాలుగా దేశంలో కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులు అలాగే ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరణలో ప్రభుత్వాలు ఇంతటి నిర్లక్ష్యం చూపడం అన్యాయమన్నారు. జీవితకాలంలో ప్రభుత్వ సేవలు చేసి విశ్రాంతి తీసుకునే వయసులో కూడా ఈ విధంగా ధర్నాలు చేసే దుస్థితి కల్పించిన ప్రభుత్వాల వైఖరి మారాలన్నారు. ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 డిఏలతో కలిసి చెల్లించాలని 12వ పీఆర్సీ కమిటీని నియమించి మధ్యంతర భృతి చెల్లించాలన్న డిమాండ్లతో పాటుగా మరికొన్ని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసనలు వాటిని సాధించేంత వరకు కొనసాగిస్తామని హెచ్చరించారు. పెంచాలని చెప్పేసి, అలాగే భార్య భర్తలకు వైద్య సదుపాయం కల్పించాలని, అందరికీ హయ్యర్ పెన్షన్ అవకాశం కల్పించాలని, రైల్వే రాయితీని పునరుద్ధరించాలని ఈ డిమాండ్లతో 2 రోజులు అక్కడ చేశాం. కానీ పార్లమెంట్లో ఎంపీలు అడిగినప్పటికీనూ గవర్నమెంట్లోంచి స్పందన రావట్లేదు. అందువలన మా కేంద్ర కమిటీ పిలిపించింది ఏంటంటే కంటిన్యూస్గా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించాలి. ఎందుకంటే మనం కోరికలు తీరే వరకు ఈ ప్రభుత్వం రాకముందు 2014 ముందు మేము వచ్చినట్లయితే వెంటనే 3,000 చేసి 3,000 పెన్షను డిఏ అనుసంధానం చేస్తామని ఇది ఇచ్చింది. ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది, కానీ ₹1 పెంచలేదు. 82,000 మంది పెన్షన్లు ఉన్నాం. వాళ్ళలో 35 లక్షల మందికి కేవలం ₹1,000 లోపలే వస్తుంది. మా సొమ్ము 10 లక్షలకు పైగా ఉంది. దాని మీద వచ్చే వడ్డీ 55 లక్షలు వస్తుంది. దాని మీద కేవలం వాళ్ళు పెన్షన్లుగా వస్తున్నది ఏంటంటే కేవలం 23 లక్షలు మాత్రమే సాలీన. కాబట్టి మాకు సాలీన మనిషికి ₹5,000 పెన్షన్ ఇచ్చినప్పటికీను గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేకుండా 5,000 పెన్షన్ ఇవ్వచ్చు. కానీ గవర్నమెంటు ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఎన్నిసార్లు అడిగినా మేము మీది కంట్రిబ్యూటరీ పెన్షను మీకు వర్తించదు అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ కింద ₹4,000 ఇస్తున్నారు. వాళ్ళు మేము కూడా వృద్ధులమే కదా, మేము కూడా బతకాలి కదా, మాకు ₹1,000తో మేము ఎలా బతుకుతాం? కానీ గవర్నమెంట్లు ఏమంటున్నాయంటే మీరు ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఇవి వర్తించమంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు వర్తించమంటున్నారు. మేము కోరుకునేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి, అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అందరికీ ఆరోగ్యశ్రీ అవార్డులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మిత్రులారా. విశాఖ పెదవాల్తేరు లాసన్స్ బే కాలనీలో వేంచేసి ఉన్న శివకేశవుల సన్నిధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున 4 గంటల నుండి ప్రత్యేక పూజలు, అర్చనలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఆదినారాయణ తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయనతో పాటుగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బైరెడ్డి గోవిందరెడ్డి, ప్రధాన అర్చకులు రంగాభట్ల చంద్రశేఖర్ శర్మ, భోగాపురపు సూర్యనారాయణలు పాల్గొని పూజాది కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. మహాశివరాత్రి ప్రత్యేక పూజలతో పాటుగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలను తెలిపారు. ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాలు, 18 నుండి 28వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు, అష్టలక్ష్మి సహిత సుదర్శన హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివకేశవుల కృపకు పాత్రలు కాగలరని కోరారు. యాగం చేయుటకు ₹1,500 రుసుము చెల్లించి ఈ యొక్క అష్టలక్ష్మి యాగంలో పాల్గొని ప్రతిరోజు కూడా మీ యొక్క గోత్రనామాలతో ఈ యాగం జరుగును. అదేవిధంగా ఒకరోజు దంపతుల పరంగా ఈ యాగంలో కూడా మీరు వచ్చి పాల్గొనవచ్చు. దీంట్లో భాగంగా ఈ అష్టలక్ష్మి యాగంలో
28వ తారీఖున స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఈ దివ్య కళ్యాణ మహోత్సవం సాయంత్రం 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఉచితంగా చేయడం జరుగుతుంది. 108 మంది దంపతులతో ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున ఈ యొక్క యాగంలో ప్రతిరోజు కూడా దంపతులు ఎవరైతే 1500 రూపాయలు కడుతున్నారో ఆ దంపతులు వచ్చి పాల్గొని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందుతారని మా యొక్క మనవి. జై శ్రీమన్నారాయణ. ఈ దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. అదేవిధంగా ఈసారి మహాశివరాత్రికి విశేష అలంకరణలు, ప్రసాదములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి అభిషేకములు, రుద్రహోమాలు, రుద్రాభిషేకాలు కూడా నిర్వహిస్తున్నాం. భక్తులు స్వయంగా స్వామివారిని అభిషేకించుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా 150 రూపాయలు టికెట్ తీసుకున్న వారికి స్వయంగా సామూహిక రుద్రాభిషేకంలో పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం 8 గంటల నుంచి శివరాత్రి రోజున ఈ రుద్రాభిషేకం స్టార్ట్ అయ్యి 11 గంటల వరకు జరుగుతుంది. అనంతరం శ్రీ స్వామివారికి కాశీలో జరుగుతున్నట్లుగా ప్రత్యేక శివహారతి, అదేవిధంగా లింగోద్భవ కాలంలో కూడా శ్రీ స్వామివారిని ధాన్యంలోంచి ఉద్భవించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. శివుడికి సంబంధించి 15వ తారీఖు 15/2 శివరాత్రి నాడు కార్యక్రమం జరిగితే పూజల అనంతరం నెక్స్ట్ కార్యక్రమం కూడా మన బీచ్ రోడ్లోని శివుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ అంటే అక్కడ దేవుడి యొక్క దర్శనానికి అక్కడ కూడా ఒక సెట్ వేయడం జరుగుతుంది. అలాగే అక్కడ తీర్థప్రసాదాలు కూడా ఆ బీచ్ రోడ్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మన వెంకటేశ్వర స్వామి మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో. అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా మన పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో నెక్స్ట్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నాయి. ఏవో గారు మాకు అన్ని సహకరిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాసమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి మహాశివరాత్రి పర్వదినం తేదీ 15/2/2026 ఆదివారం రోజు మహాశివరాత్రి పర్వదినం. అటువంటి దివ్యమైన రోజులో స్వామివారి మన ఆలయంలో ప్రత్యేకంగా భక్తులందరూ వచ్చి తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశానికి మనం తెల్లవారుజాము 4 గంటల నుండి అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ జరుపుతూను దినవల్ల అభిషేకాలు, అర్చనలు, రుద్రపారాయణ తదితర హోమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూను రాత్రి 8 గంటలకి లింగోద్భవం సందర్భంగా సామూహిక రుద్రాభిషేకం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. 11:30 నుంచి 1 గంట వరకు లింగోద్భవం సమయం అన్నమాట శాస్త్రం చెప్తుంది. ధాన్యంతో స్వామివారికి ధాన్యం నుండి లింగం ఉద్భవం అయ్యేటట్టు మనం ప్రయత్నిస్తున్నాం. అటువంటి ప్రయత్నంలో గతసారి ఆది మధ్యాంతరహిత లింగం ఒకటి ప్రత్యేకంగా అలంకరణ చేశాం. ఆ లింగం ఆకాశం వరకు వెళ్ళిందనమాట. భక్తులు ఎంతో మెచ్చుకున్నారు. అటువంటిది ఈసారి మనం ధాన్యం నుండి స్వామివారికి ఉద్భవించేటట్టు ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నాం. ఆ తర్వాత తెల్లవారుజాము సుమారుగా ఈ రుద్రాభిషేకం అన్నది జాగరం ఉండే ఉద్దేశంతో మనం తెల్లవారుజాము 3-4 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సముద్ర స్నానానికి భక్తులందరూ అందరూ అర్చకులు, భక్తులు అందరూ కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి స్వామివారికి దర్శనం చేసుకుని అక్కడితో ముగిస్తామన్నమాట. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో ఆవు కొవ్వు, చేప నూనె కల్తీ జరిగిందని, హిందువుల మనోభావాల్లో దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పి రాజన్న దొర డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు, సిబిఐ, సిట్ ద్వారా లడ్డు ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నిర్ధారించినప్పటికీ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఇకనైనా ఈ విషయంపై అసత్య ఆరోపణలకు ముగింపు పలకాలని హితవు పలికారు. మాట్లాడితే వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను నాకే బాధ్యత లేనట్టే లెక్క. నాలంటి వాడు నాలంటి వాడినే పద్ధతిగా మాట్లాడాలని చెప్తున్నాను, గౌరవంగా మాట్లాడాలని చెప్తున్నాను, భక్తిభావంతో. పోనీ అది శాంపిల్స్ ఇప్పుడు జరిగింది, ఇదంతా చంద్రబాబు హయాంలోనే. ఎప్పుడూ అన్నారు మనం జూలై 2020 తన కళ్ళెదుట తనే సిట్ వేయమంటే ఆ సిట్ను సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సిబిఐ నుంచి కొంతమందిని, మన రాష్ట్రం నుంచి కొంతమంది అధికారులు వేసి సిట్తో ఇచ్చేయట్లేదు. మరి దాన్ని కూడా మనం అనుకున్నట్టుగా రిపోర్టు రావాలంటే కరెక్ట్ కాదు కదా. అట్లేదు వాస్తవాలు తీసుకొచ్చారు. ఈ వాస్తవాలు తెలుసును కాబట్టి మరి హిందూ మతం అంటే బీజేపీగా భావిస్తాం, హిందూ మనోభావాలు అయితే మరి బీజేపీగా భావిస్తాం.
అలాగే హోల్సేల్గా మనం ఊరు మొత్తం చూసుకుంటే విశ్వ హిందూ పరిస్థితి చూస్తాం. అటువంటి వాళ్ళు కూడా ఈ రిపోర్ట్ను గౌరవిస్తున్నారు కాబట్టి పంది కొవ్వని కానీ చేప నూనెని కానీ గుడ్డు కొవ్వని కానీ ఎక్కడ మాట్లాడటం లేదు. కల్తీ వచ్చేది కాబట్టి కల్తీ మీద మీరు త్వరగా దర్యాప్తు పూర్తి చేసి చర్యలు తీసుకోమని అక్కక్కడ అంటున్నారు. అది కానీ మనం ఇంకా కూడా అలా మాట్లాడడం సమంజసమా అంటున్నాను. అసలు ఇంకా పంది కొవ్వు చేప నూనె గుడ్డు మోసం మాట్లాడడం సమంజసమా అంటున్నాం. అసలు ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేది పక్కన పెట్టి ఒక వ్యక్తి మీద మనం చెడుగా ప్రచారం చేసామనుకోండి, తర్వాత వ్యక్తి మంచివాడని చెప్పినప్పటికి కూడా ఈ చెడు భావనే ఉండిపోతుంది, ఈ చెడు ఆలోచనే మనలో ఉండిపోతుంది. అలా జరగకూడదనేది గౌరవ సుప్రీంకోర్టు కూడా కలుగు చేసుకొని మరి ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి హోదాలో ఉన్న లోకేష్ గారు కానీ ఇటీవల కాలంలో పిల్లల్లో పెరుగుతున్న శారీరక మానసిక భావోద్వేగ సమస్యలపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, టెలివిజన్లు వంటి డిజిటల్ స్క్రీన్ల ముందు గంటల కొద్దీ గడపడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటోందని పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్ డాక్టర్ కె విజయకృష్ణ స్పష్టం చేశారు. మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్క్రీన్ టైం ఇకపై కేవలం పెంపక సమస్య మాత్రమే కాకుండా పిల్లల శారీరక ఆరోగ్యం, భావోద్వేగ సంక్షేమానికి సంబంధించిన ఒక కీలక అంశంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలు శిశు వయసు నుంచే డిజిటల్ స్క్రీన్లతో పెరుగుతున్నారని, సరైన నియంత్రణ లేకుండా స్క్రీన్ వినియోగం పెరిగితే నిద్రలోపాలు, కంటి సమస్యలు, ఉబకాయం, మాటల అభివృద్ధిలో ఆలస్యం, ఏకాగ్రత లోపం, ప్రవర్తన మార్పులు, భావోద్వేగ అస్థిరత వంటి సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. వాటి నియంత్రణకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. నుంచి అంటే 9th ఫ్లోర్ నుంచి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. దానికి అంటే ఇమీడియట్గా మనకు తెలిసిన రీజన్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ ఫోన్ యూసేజ్ అంటే అబ్రప్ట్గా అంటే సడన్గా స్టాప్ చేసేయడం వల్ల. సో అంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా ఫర్దర్ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి, అంటే వాళ్ళ సూసైడ్కి. సో ఎందుకు అంత సిచ్యువేషన్ వచ్చింది అంటే అంత ఎక్సెస్ యూసేజ్, అంత డిజిటల్ ఎక్స్పోజర్ అనేది పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ ఫోన్, సింపుల్ డివైస్ కాదు. దానివల్ల పిల్లల బ్రెయిన్స్ మీద, దట్ టు డెవలపింగ్ బ్రెయిన్స్ మీద, అంటే సాధారణంగా ఏంటంటే పిల్లల బ్రెయిన్ అనేది ఫస్ట్ 2 yearsలో 90% ఆఫ్ ద బ్రెయిన్ గ్రోత్ అనేది ఉంటుంది. సో అలాంటి డెవలపింగ్ బ్రెయిన్స్ మీద మీడియా ఇంపాక్ట్, లేకపోతే ఈ గ్యాడ్జెట్స్, టెక్నాలజీ ఇంపాక్ట్ అనేది పాజిటివ్ ఇంపాక్ట్ ఏమో కానీ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది. డెవలపింగ్ బ్రెయిన్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ అంటే ఇంకా స్కూల్ ఏజ్ చిల్డ్రన్, టీనేజర్స్ వాళ్ళకి వస్తే వీళ్ళలో ఉండే ప్రాబ్లమ్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. సో అంటే ఈ పోస్ట్ కోవిడ్, అంటే కోవిడ్ టైంలో ఏంటి సోషల్ ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ ఏం లేవు పిల్లలకి. సో ఏంటంటే వాళ్ళు అంటే విదిన్ హౌసెస్ ఉండిపోవడం, డిజిటల్గా గ్యాడ్జెట్స్కి వాటికి ఎక్కువ అలవాటు అవ్వడం, ఏమైంది మనం కొత్త ప్రాబ్లమ్స్ చూస్తున్నాం పోస్ట్ కోవిడ్ ఎరాలో. ఇప్పుడు అంతా ఏంటి అంటే పిల్లల్ని మేము ఎక్కువ ఓపీడీ బేసిస్లో కానీ చూసేటప్పుడు ఏంటంటే బాగా అంటే ఎక్కువ ఇరిటబిలిటీ ఉండటం, లేకపోతే స్లీప్ ప్రాబ్లమ్స్ రావడం, బిహేవియరల్ ఇష్యూస్ రావడం. సో ఇలాంటి అంటే అన్యూజువల్ ప్రాబ్లమ్స్, రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ కాదు. సో అన్యూజువల్ ప్రాబ్లమ్స్, ఇది జస్ట్ సింపుల్ బిహేవియరల్ ఇష్యూస్ అని నేను చెప్పను. ఇదంతా కూడా మనకి వార్నింగ్ సైన్స్ లాంటిది. అంటే పిల్లలు అంటే ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారు, ఏ డైరెక్షన్లో వెళ్తుంది ప్రాబ్లం అనేది తెలియజేయడానికి. సో ఇది కేవలం అంటే పిల్లల మిస్టేకో లేదా తల్లిదండ్రుల మిస్టేక్ అని కాదు. ఇప్పుడున్న మనం ఉన్న ఎన్విరాన్మెంట్ అలాంటిది. సో ఏంటి అంటే మనం కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తామా, కంప్లీట్గా ఫ్రీడమ్ ఇస్తామా అనేది మనం చూసుకోవాలి. సో కంప్లీట్గా ఫ్రీడమ్ అనేది ఇవ్వకూడదు అండ్ కంప్లీట్గా రెస్ట్రిక్షన్ కూడా చేయకూడదు. సో యాజ్ పేరెంట్స్ ఏం చేయాలంటే మనం దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. అంటే గ్యాడ్జెట్స్ యూసేజ్ కానీ, టెక్నాలజీ యూసేజ్ కానీ, సోషల్ మీడియా యూసేజ్ కానీ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏజ్ వైజ్, ఇప్పుడు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనే వాళ్ళు ఏజ్ వైజ్ కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ఈ ఏజ్ వాళ్ళు ఎంత టైమే వాడాలి, అంటే 2 years లోపు వాళ్ళు పూర్తిగా యూజ్ చేయకూడదు, 2 to 5 years వాళ్ళు రోజుకు 1 గంట వాడచ్చు. ఇంకా ఎల్డర్లీ అంటే ఇంకా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కూలింగ్, వాళ్ళ స్లీప్, వాళ్ళ యాక్టివిటీ అన్నీ కలిపి మేనేజ్ చేసుకొని టెక్నాలజీ కానీ డిజిటల్ యూసేజ్ కానీ చూసుకోవాలి. సో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ గ్యాదరింగ్సో, లేకపోతే మీల్స్ టైమో, లేకపోతే బిఫోర్ స్లీపో, ఇలాంటి టైమ్స్లో గ్యాడ్జెట్స్ యూజ్ చేయకూడదు. కొన్ని గ్యాడ్జెట్ ఫ్రీ జోన్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవడం వల్ల సో పిల్లలు స్కూల్లో ఎలాంటి డిసిప్లిన్, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఫాలో అవుతారో ఈ డిజిటల్
వెల్బీయింగ్ కూడా అలానే ఉంటుంది. ఇలాగా అంటే మనం పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లల మీద కంట్రోల్ అనేదాన్ని కాకుండా కనెక్షన్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి పిల్లలతో. సో ఈ విధంగా వాళ్ళలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే టీనేజర్స్లో ఇమోషనల్ ఎబిలిటీ అంటారు. అంటే వాళ్ళు ఒక విషయానికి ఎంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారో అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతే అంటే మూడ్ డిజార్డర్స్ ఉంటాయి వాళ్ళు అంత లో స్టేట్కి వెళ్ళిపోతారు. సో అలాంటి హై ఫ్లక్చుయేషన్స్, ఇమోషనల్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ మనం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి, ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయాలి. లేదా మనకు ప్రాబ్లం సీరియస్గా ఉంది, తీవ్రంగా ఉంది అన్నప్పుడు మనం అంటే ఒక పీడియాట్రిషియనో లేకపోతే ఒక చైల్డ్ సైకాలజిస్టో సైకియాట్రిస్ట్నో మనం కన్సల్ట్ చేస్తాం. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ స్వార్థపూరిత రాజకీయాల ముసుగులో 29 లేబర్ చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికుల అణచివేతకు పన్నాగాలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా నేడు జరిగిన సమ్మెలో జీవిత బీమా సంస్థ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతునిచ్చారు. డాబా గార్డెన్స్ ఎల్ఐసి కార్యాలయం వెలుపల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తమ దైన శైలిలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికుల స్వేచ్ఛ స్వాతంత్రాల్లో హరింపచేసి కార్పొరేట్ శక్తులకు బానిసలుగా చేసేందుకు తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్స్ ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవిత బీమా సంస్థలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని, లేకుంటే ఉద్యమాలు మరింత ఉధృతమవుతాయని అన్నారు. దేశవ్యాప్త సమ్మె జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు మొత్తం డివిజన్ వ్యాప్తంగా 21 బ్రాంచుల్లో మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము. మా మెయిన్ డిమాండ్లు 4 కార్మిక కోడ్లు వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆ కార్మిక కోడ్లు ఏవైతే కొత్తగా తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఆ కార్మిక కోడ్లను వెనక్కి తీసుకోవాలి. అలాగే ఎల్ఐసిలో డిజిన్వెస్ట్మెంట్ 3.5 చేశారు ఆల్రెడీ, ఇప్పుడు 6.5 చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అది కూడా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఎల్ఐసిలో ఎఫ్డిఐ పెంచడానికి వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈ ఇమీడియట్ రిక్రూట్మెంట్, ఎల్ఐసిలో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, చాలామంది దేశంలో నిరుద్యోగులు ఉన్నారు, వెంటనే ఎల్ఐసిలో క్లాస్ 3-4 రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే యాజమాన్యం ఏదైతే పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో పెండింగ్ ఇష్యూస్ను కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ సమ్మెలో ఉన్నాము. ఈ సమ్మె ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, అలాగే మహిళల పని గంటలు పెంచడం కానీ, రాత్రుల్లో మహిళలు రాత్రి షిఫ్ట్ ఇవ్వడం కానీ, ఇవి మేము వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మె చేస్తున్నాం. ప్రైవేటీకరణకు సంబంధించి ఎల్ఐసి కూడా ప్రైవేటీకరణ దిశగా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎల్ఐసి ప్రైవేటీకరణ అవ్వలేదు, అవ్వడం కూడా చేయడం కూడా ప్రభుత్వం వల్ల కాదు. ఎల్ఐసిలో ఇప్పుడు వరకు కూడా 97.5% ఆల్రెడీ గవర్నమెంట్ షేర్లో ఉంది, కేవలం 3.5% షేర్ మార్కెట్లోకి వెళ్ళింది. 51 షేర్లు ఉంటే తప్పితే 51 షేర్లు కన్నా తగ్గితే అది ప్రైవేటీకరణ అంటాం. ఇప్పుడు 98.5% ఎల్ఐసి షేర్లు గవర్నమెంట్లో ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఎల్ఐసి ప్రైవేటీకరణ అనేది సమస్య లేదు. ఉత్తరాంధ్ర శబరిమలగా పేరుగాంచిన పెందుర్తి అయ్యప్ప స్వామి దేవాలయంలో 6వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. పెందుర్తి అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆద్యంతం అయ్యప్ప నామస్మరణ మార్మోగింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన వార్షికోత్సవ వైభవాన్ని ఆలయ నిర్వాహకులు రాము, అర్చకులు వివరించారు. ఆలయ ధర్మకర్త పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో సమిష్టిగా ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. వేకువజామునే శ్రీ అష్టద్రవ్య, శ్రీ మహాగణపతి హోమము, పంచామృత అభిషేకాలు, స్వామివారికి కలశాభిషేకంతో పాటుగా అర్చన శాస్త్రోక్తంగా పండితులు నిర్వహించారని తెలిపారు. కేరళ శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా పెందుర్తి ఉత్తరాంధ్ర శబరిమలలో కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. శరణఘోషతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలధారణ, ఇరుముడి సమర్పణ, అలాగే ఇరుముడి కట్టడం, ఇరుముడి ఇప్పడం కూడా అన్నీ ఇక్కడే జరుగుతాయి. మరి ఈ ఇయరు హైదరాబాదు, విజయనగరం, శ్రీకాకుళం తదితర పట్టణాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఇరుముడులు సమర్పించుకోవడం జరిగినది. అలాగే ప్రతి బుధవారము కూడా భక్తుల సౌకర్యార్థం ఆలయానికి వచ్చినటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం ప్రతి బుధవారం కూడా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే కార్తీక మాసంలో 42 రోజుల పాటు నిర్విరామంగా ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము కూడా పడి పూజ నవంబర్ 16వ తారీఖు స్వామివారి పడి పూజ, అలాగే డిసెంబర్ 27వ తారీఖు, అలాగే జనవరి 14 జ్యోతి దర్శనం కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో శబరిమలలో ఏ విధంగా అయితే దర్శనాలు జరుగుతాయో అదేవిధంగా పూజా కార్యక్రమాలు, దర్శనాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. శృంగేరి పీఠపాలిత దేవస్థానం అయినటువంటి ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం 6వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఉదయం ప్రభాత పూజ, తదుపరి అష్టద్రవ్య శ్రీ మహాగణపతి హోమము, ఇప్పుడు మరికొద్ది క్షణాల్లోనే నవగం శుద్ధి కలశ పూజ, అదేవిధంగా పంచామృతములతో ఉప ఆలయాలకు అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయానికి విశేషమైనటువంటి చరిత్ర ఉంది. గత 25 సంవత్సరముల కిందట ఒక పాక కింద ఒక చిన్న పీఠముగా ఉండేటటువంటి ఈ ఆలయాన్ని 2005లోని శంకుస్థాపన చేసిన పిదప ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆలయం దేదీప్యమానంగా వెలుగుతుంది. దినదిన ప్రవర్ధమానం ఏ విధంగా జరుగుతుంది అంటే విశాఖపట్నంలోనే కాదు, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలోనే ఈ యొక్క ఆలయం అనేది ప్రథమ స్థానంగా దేదీప్యమానంగా వెలుగుతుంది. రానున్న రోజుల్లోని ఈ యొక్క ఆలయాన్ని భక్తులు సందర్శించే సంఖ్య మనం అనేది సంఖ్యా ప్రమాణం మనం చెప్పుకోలేము. శబరిమలలోని ఏ విధంగానైతే అరవణ పాయసం దొరుకుతుందో ఇక్కడ కూడాను అరవణ పాయసం ఏర్పాటు చేయాలి అని కమిటీ సభ్యులు అందరూ కూడాను అనేక విధాల శ్రమించి గత నవంబర్ 7వ తారీఖున అరవణ పాయసం అనేది భక్తులకు అందుబాటులో ఉండేలా మన ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడాను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా రాజం అగ్నిమాపక సిబ్బంది తృప్తి రిసార్ట్స్ ఆవరణలో ఫైర్ సేఫ్టీపై ప్రజలకు అక్కడి సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహించారు. రానున్న వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలను ఏ విధంగా నియంత్రించాలి, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల ద్వారా ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత పనివారికి అధికారులు వివరించారు. మంటలను అదుపు చేసేందుకు నిష్క్రమణ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవాలని, మండే స్వభావం కలిగిన పదార్థాలను వంటగదికి దూరంగా భద్రపరచుకోవాలని పలు సూచనలు చేశారు. మనం ఇప్పుడు కూడా ఫ్యూయల్ని ఆపినట్టుగా రెగ్యులేటర్ చేసేటప్పుడు ఈ టాప్ ఎండ్ అవతలకి వెళ్ళాలి. ముందుకు చూడండి, ఇలా 2 హ్యాండ్స్ బయటకు ఉండాలి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది, చుట్టూ ఇలా ట్యాప్ చేసుకొని మరలా ఈ 2 మనకి రెగ్యులేటర్ దగ్గర నుంచి ఇలా వస్తుంది కదా ఫైర్, ఇక్కడ ఫ్యూయల్ వస్తుంది ఇలాగా గ్యాస్ పట్టుకొని కొట్టగానే ఆటోమేటిక్గా అయిపోద్ది ఫైర్. మనం ఇది ఓపెన్ చేసే టైంకి దీంతో పోయడమే చేస్తాం, లోపల గ్యాస్ అంతా లీక్ అయిపోయి ఉంటుంది. అందం ఆరోగ్య రంగంలో అంతర్జాతీయ ప్రమాణాల్లో విశాఖ వాసులకు పరిచయం చేస్తూ నిర్వహించిన సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంది. నగరంలోని ఆశలబెట్ట దరి కేఏపాల్ కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన ఎక్స్పోలో మోడల్స్ నిర్వహించిన సాంప్రదాయక ఫ్యాషన్ షో వీక్షకులను కట్టుపడేసింది. దానితో పాటుగా కిడ్స్, బ్రైడల్ మెన్స్ ఫ్యాషన్ షో కూడా అలరించింది. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రీమియం ఎక్స్పోను ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విశాఖపట్నంలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను, ప్రముఖ బ్రాండ్లను, పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎక్స్పో నిర్వాహకుడు మోక్ష మాట్లాడుతూ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్లో వస్తున్న సరికొత్త మార్పులు, ఉత్పత్తులు, ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించడం జరిగిందన్నారు. ప్రఖ్యాత బ్యూటీ బ్రాండ్లు, స్కిన్ కేర్ సొల్యూషన్స్, హెయిర్ కేర్, కాస్మెటిక్స్, నెయిల్ కేర్, స్పా సేవలకు సంబంధించిన స్టాల్ను సందర్శకులను అలరించాయని అన్నారు.
కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా నిపుణుల ద్వారా ప్రత్యేక వర్క్షాపులు కూడా నిర్వహించామన్నారు. తద్వారా ఔత్సాహికులు నూతన మెలకువలను నేర్చుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. Onto the stage, please. Yes, can we have the Mrs. category on stage? Take note. Unnave enti maatala veedu jodu veede andala butta bommala achanga kanti paakala వెన్నెల్లో ఆడపిల్లల నిన్ను తలుచుకుంది ఈడే చెల్లియో This is a very beautiful city. हम लोग यहाँ पर साइमा एक्सपो कर रहे हैं जिसमें बहुत सारे कॉम्पिटिशन्स हो रहे हैं लाइक मेकअप कॉम्पिटिशन, मेहंदी कॉम्पिटिशन और बियॉन्ड ब्यूटी नेटवर्क जो सबको जोड़ता है. एंड दिस इज ए लाइक नेटवर्किंग और next contestant number 72 72 मॉडल्स यहाँ पर छोटा కొన్ని చోట్ల మ్యూజిక్ అవసరం, కొన్ని చోట్ల మ్యూజిక్ లేకుండా ఇలా లైట్స్ ప్లే చేయొచ్చు. అప్పుడప్పుడు వాయిస్ కూడా एंड आप देख सकते हैं यहाँ पर बहुत सारे स्टॉल्स भी है, फूड स्टॉल्स. एंड दिस इज लाइक साइमा ब्यूटी एक्सपो. వైసీపీ ఎజెండాలో హిందుత్వాన్ని ద్వేషించడం ఒక అంశంగా పెట్టుకొని సాధువులపై నోటీసులు వచ్చినట్టు మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులకు దైవం తగిన బుద్ధి చెబుతాడని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి శాపనార్థాల వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు స్థానిక విజయ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవుడి మహిమల ప్రచారంలో నిమగ్నమైన తమకు దేవుడు ఇచ్చిన సంపద ఉండగా కోట్ల రూపాయలు ఎందుకని అన్నారు. సమాజమే కుటుంబంగా భావించి దేవుడికి సేవలు చేసుకునే సాధువులపై బొట్టు పెట్టని కరుణాకర్ రెడ్డి కూడా ఇష్టాసారంగా మాట్లాడటం దారుణమన్నారు. తమ ప్రాణాలు పోయినా శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో నిగ్గు తేలనంత వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. సనాతన ధర్మం మీద ఎంత విశ్వాసం ఏముంటే మీ అమ్మాయికి వివాహం ఒక క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశారు. మేమేం వ్యతిరేకించడం లేదు. మీరు సనాతన ధర్మం అనేటప్పుడు మీ పాప ఒక వేరే మత ప్రకారంగా వివాహం చేసేటప్పుడు వాళ్ళకి పిలిచి మీరు నచ్చజెప్పగలగాలి. హిందుత్వం మీద విశ్వాసాన్ని చూపించగలగాలి, నచ్చజెప్పగలగాలి, తీసుకురాగలగాలి. కానీ మీరు ఏం చేశారు? మీరు దగ్గరుండి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా మీరు వివాహం జరిపించారు. మళ్ళీ టీటీడీ పైన సనాతన ధర్మం మీద మీరు మాట్లాడతారు. మీ అన్నగారు భూమాన సుబ్రహ్మణ్యం గారు ఆయన టీటీడీ కళాశాలలో కాలేజీలో పనిచేశారు. అలాగే శ్వేత టీటీడీలో ఉద్యోగస్తులందరికీ కూడా శ్వేతలో కూడా డైరెక్టర్గా పనిచేశారు. ఆయన మీ అన్నగారే భూమాన సుబ్రహ్మణ్యం గారు. వారు బొట్టు పెట్టుకున్న వాళ్ళు తిట్టడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో విజయవంతమైన అఖిల భారత సమ్మె. అఖిల పక్షాల నిరసనకు వేలాదిగా తరలివచ్చిన కార్మికులు. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యిపై సిట్ స్పష్టతనిచ్చిన ఆరోపణలెందుకు? విలేకరుల సమావేశంలో కూటమి నేతలను ప్రశ్నించిన మాజీ మంత్రి రాజన్న దొర. మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగిన రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు. సాధువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దైవ దూషణతో సమానమన్న శ్రీనివాసానంద సరస్వతి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.